హలో అండి. ఈరోజు నేను ఇంట్లో మడత కాజాలు ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ మైదా పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని వాటర్ పోస్తూ కలిపి మెత్తటి పూరి పిండిలా చేసి పక్కన పెట్టుకోండి ఒక 20 నిమిషాలు. ఈ గ్యాప్లో మనం పంచదార పాకం పట్టుకుందాము. పంచదార పాకం కోసం ఒక బౌల్ పంచదార తీసుకోండి. సేమ్ బౌల్ మైదా పిండి ఏదో ఉపయోగించాము సేమ్ బౌల్ తోటి పంచదార తీసుకొని అదే కప్ బౌల్ తోటి ఒక వాటర్ కూడా పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగిస్తూ ఉండండి. సన్నటి తీగ పాకం రావాలి, చెక్ చేసుకుంటూ ఉండండి. దానిలో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండండి. నిమ్మరసం ఎందుకు పిండాలంటే పంచదార పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న మైదా పిండి ముద్దను తీసుకొని పెద్దగా దాన్ని చపాతీలాగా దాన్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని దాన్ని ఇంకా రోల్ చేస్తూ ఉండండి. తర్వాత రెండు వైపులా ఆ మిశ్రమాన్ని కట్ చేసుకొని అవి మన చపాతీలాగా చేసుకున్న దాని మధ్యలో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి చిన్న రోల్స్ లాగే చేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇట్లానే రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో ఉన్న దాన్ని సన్నగా రోల్ చేసి దాన్ని అతికించేయండి. ఆ తర్వాత కొంచెం హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. వచ్చిన దాన్ని కొద్దిగా సాగదీసి హ్యాండ్తో ప్రెస్ చేసుకొని ఒక చాకు తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకుంటూ ఉండండి. కట్ చేసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట మడత కాజాలాగా. వాటిని కొంచెం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసి మళ్ళీ రోటీ కర్రతోటి మళ్ళీ వాటిని ప్రెస్ చేయండి, లైట్గా ప్రెస్ చేయండి. లేకపోతే అవి మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ పెట్టి మనం చేసుకున్న మడత కాజాలని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉండాలంటే డీప్ ఫ్రై చేయొద్దు, మీడియం స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. సో తర్వాత అవి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని తీసి మామూలుగా రెండు వైపులు సమానంగా కాల్చండి, సేమ్ బ్రౌన్ కలర్ రావాలి. అవి తీసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచి తీసి పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటే మడత కాజాలు రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.